అన్నట్టుగా సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఉన్న సర్కారు డిగ్రీ కాలేజీ ఎంత పరిశుభ్రంగా ఉందంటే కాలేజ్ అనేది ఉంటే గింటే ఈ కాలేజీ లెక్కనే ఉండాలన్నంత శుభ్రంగా తయారైందట. అది కూడా నిన్నటి నుంచే. ఇంతకుముందు కాలేజ్ అంతా పిచ్చి చెట్లు ములకంపలతోటి నిండిపోయి ఉండేనట. మరి ఉన్నట్టుండి గంత నీట్గా ఎట్లా మారిందంటే ఇగో గిట్లా. చూస్తున్నారా ఎంతమంది స్వచ్ఛందంగా పోటీలు పడి చెత్త సాఫ్ చేస్తున్నారో ఈ కాలేజీలో. సాఫ్ చేసేందుకు మనుషులు ఎక్కువ ఉన్నారు కానీ తట్టాలు పారాలు తక్కువ ఉన్నాయి. అసలు ఉన్నోళ్ళంతా మనిషికో పుల్లనో ఆకో ఏరేసినా చాలు చెత్త ముక్క కూడా కాని రాకుండా సాఫ్ అవుతుంది కావచ్చు. ఇంతకు వీళ్ళు ఎవరో గుర్తుపట్టిరా? మంచిగా చూడుర్రీ, చాలా ఫేమస్ పర్సనాలిటీలే ఉన్నాయి చెత్త సాఫ్ చేసేటోళ్ళ దాంట్లో. కోసిని అవు కదా, దావకాల మంత్రి దామోదర్ సారు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అన్న, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం. వామ్మో, అదా అసలు కథ. మీనాక్షి మేడం అంటే ఎప్పటికిట్లా మామూలు డ్రెస్సులు వేసుడు కామనే గాని టీపీసీసీ చీఫ్ మహేష్ అన్న, మంత్రి దామోదర్ సార్లు ఇద్దరు ఖద్దరు బట్టలు తొడిగి ఎప్పటికీ ఖదరుగా ఉపయోటోళ్ళు. అసంటిదికి ఇట్లా టీ షర్ట్లు ఎత్తే ఎవరో యూత్ పిలగాలనుకుంటివి. ఓహో, అందుకే నా షర్ట్లు చెత్తగాని రాకుండా సాఫ్ చేస్తున్నారు ఇంతమంది కూడి. ఆగో మహేష్ కుమార్ సార్కు వంగి వంగి నడుము టింగుమన్నట్టుందిగా. మరి ఇప్పట్లో గాంధీ జయంతి లేదు, 15 ఆగస్టుకి ఇంకా టైం ఉంది. ఇప్పుడెందుకు ఈ శ్రమదానం సామూహిక స్వచ్ఛ పేరంటవనంటే తెలంగాణ హస్తం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జనహిత పేరు మీద పాదయాత్ర పేరంటం పెట్టుకున్నారు కదా. మొన్న జూలై 31 సంది ఈ ఆగస్టు 6 తారీఖు దాకా నడుస్తుందట వారం పాటు. ఇక తెలంగాణ సర్కారు వాళ్ళు చేస్తున్న పనులు పబ్లిక్లకు రీచ్ అవుతున్నాయా లేవా అని అరుచుకున్నట్టు అవుతుంది. రీచ్ కాకుంటే పబ్లిసిటీ చేసినట్టు ఉంటుందని ఇట్లా పాదయాత్ర చేస్తున్నారట. ఇక నిన్న ఈ ఆందోళన మండలం జోగిపేటలో ఉన్న నెహ్రూ మెమోరియల్ డిగ్రీ కాలేజీలో శ్రమదానం ప్రోగ్రాం పెట్టిరన్నట్టు. మరి ఇక అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారో కారో గాని శ్రమదానం చేయబట్టి కాలేజీలు రోడ్లన్న శుభ్రమైతే అయితే చేసే ఆ శ్రమదానం ఏందో గబ్బగుత్తగా పట్టినట్టు అందరూ ఒక్కతానే కాకుండా ఊళ్ళో ఉన్న కాలేజీలు, దావకాన్లు, బడులు, బస్టాండ్ల కాడికి కొంతమంది పోతే అందరికి చేతి నిండా శ్రమదానం పని దొరికినట్టు అవుతుంది, ఊరంతా నీట్గా శుభ్రం అవుతుంది కదా అనుకుంటున్నారట హస్తం పార్టీ వాళ్ళ శ్రమదాన పాదయాత్ర ప్రోగ్రాం ముచ్చటెరికైనా సంగారెడ్డి పబ్లిక్ అంతా.